సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వంశీ గోడపాటి. సో గాయ్స్ టుడే వచ్చేసరికి మనకి ఎస్ఏపి అబాప్ డే 2. సో మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ఈఆర్పి అండ్ వాట్ ఈజ్ శాప్ అండ్ హిస్టరీ ఆఫ్ శాప్ అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ ఎస్ఏపి అండ్ ఎస్ఏపి R/3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అని మనం ప్రీవియస్ వీడియోలో అయితే చూసాము. సో ఇప్పుడు ఏంటి అంటే ఎస్ఏపి నెట్ వీవర్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎస్ఏపి నెట్ వీవర్ అంటే ఏంటి అంటే ఎస్ఏపి నెట్ వీవర్ ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ విచ్ కెన్ సపోర్ట్ వేరియస్ శాప్ అప్లికేషన్స్. సో ఏంటి అంటే నెట్ వీవర్ అనేది ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ అన్నమాట. అండ్ మనకి వేరియస్ శాప్ అప్లికేషన్స్కి అది సపోర్ట్ చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ అనేది, ఆ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది. సో ఆ అప్లికేషన్స్ ఏంటి అంటే ఎస్ఏపి ఈఆర్పి. మనం ఎస్టర్డే చెప్పుకున్నాం కదా వాట్ ఈజ్ ఈఆర్పి అని. ఈఆర్పి ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. అండ్ ఎస్ఏపి సిఆర్ఎం కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అండ్ ఎస్ఏపి ఎస్ఆర్ఎం సప్లై రిలేషనల్ మేనేజ్మెంట్. అండ్ శాప్ పిఐ ప్రాసెస్ ఇంటిగ్రేషన్. సో వీటికి ఈ 4 అట్లకి మనకి ఈ అప్లికేషన్స్ అంటమాట. వీటిని ఈ అప్లికేషన్స్కి మనం ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఈ ఎస్ఏపి నెట్ వీవర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ అండ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ అనేది. సో ఇది ఎస్ఏపి నెట్ వీవర్ అంటే. సో అండ్ అబాప్ 4 అండ్ అబాప్ 4. సో అబాప్ అంటే ఏంటి అంటే ముందు ఫుల్ ఫామ్ తెలుసుకుందాం. అబాప్ మీన్స్ అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ 4 అని ఎందుకు అన్నాము అంటే అబాప్ అనేది ఇట్ ఈస్ అ 4th జనరేషన్ లాంగ్వేజ్ మాట. సో అందుకే అబాప్ 4 అని చెప్పేసి అంటున్నాం. సో అండ్ అబాప్ అనేది ఏ లేయర్లో ఉంటుంది? అబాప్ లైస్ ఆన్ అప్లికేషన్ లేయర్. సో మీరు ఎస్టడీ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ప్రజెంటేషన్ లేయర్, వాట్ ఈస్ అప్లికేషన్ లేయర్ అండ్ వాట్ ఈస్ డేటాబేస్ లేయర్ అంటే చెప్పుకున్నాం. సో అప్లికేషన్ లేయర్ చూసుకున్నట్లయితే రైటింగ్ ద ప్రోగ్రామ్స్ అండ్ అప్లికేషన్స్. సో అబాప్ అనేది ఏంటి? ఇట్స్ లైక్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి సో అబాప్ లైస్ ఆన్ అప్లికేషన్ లేయర్. అండ్ నెక్స్ట్ 8th పాయింట్ చూసుకున్నట్లయితే మాడ్యూల్స్ ఆఫ్ శాప్. ఎస్ఏపిలో మనకి టూ మాడ్యూల్స్ ఉంటాయి. సో ఆ మాడ్యూల్స్ ఏంటి అంటే ఫంక్షనల్ మాడ్యూల్స్ అండ్ టెక్నికల్ మాడ్యూల్స్. అండ్ ఫంక్షనల్ మాడ్యూల్స్లో చాలా టైప్స్ ఉంటాయి, బట్ నేను ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటానో సో వాటి గురించి అయితే రాశాను. సో ఫస్ట్ ఎస్ఏపి ఎస్డి అంటే ఎస్ఏపిలో సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షనల్ మాడ్యూల్లో. ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. అండ్ ఎస్ఏపి పిఎస్ అంటే ప్రాజెక్ట్ సిస్టమ్. అండ్ ఎస్ఏపి ఫిగో అంటే ఫినాన్స్ అండ్ కంట్రోలింగ్. అండ్ ఎస్ఏపి హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్. బట్ ఎస్ఏపి హెచ్ఆర్ని ఇప్పుడు చేంజ్ చేశారు ఎస్ఏపి హెచ్సిఎం కింద. సో హెచ్సిఎం మీన్స్ ఇన్ ద సెన్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ ఎస్ఏపి డబ్ల్యూఎం మీన్స్ వేర్ హౌస్ మేనేజ్మెంట్. అండ్ మనం టెక్నికల్ మాడ్యూల్స్ చూసుకున్నట్లయితే ఎస్ఏపి బేసిస్, ఎస్ఏపి అబాప్, ఎస్ఏపి బిబో. ఎస్ఏపి బేసిస్ వచ్చేసరికి ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ శాప్ సిస్టమ్స్. మీకు అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అని నేను తెలుసు అనుకుంటున్నా, కానీ నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీరు ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నారు, సో కంపెనీలో. సో మీ కంపెనీకి మీ ల్యాప్టాప్కి ఏమైనా ఇష్యూ వస్తే సో మీరు ఫస్ట్గా అప్రోచ్ అయ్యేది టెక్ టీమ్. సో టెక్ టీమ్ ఇన్ ద సెన్స్ అడ్మినిస్ట్రేషన్. అండ్ వాళ్ళు టెక్ టీమ్ వాళ్ళు మనల్ని మన ల్యాప్టాప్స్, మన కంపెనీ ల్యాప్టాప్స్లో మనం ఏం వర్క్ చేస్తున్నాం ఏంటి అని డే టు డే మన మానిటరింగ్ కూడా ఉంటుంది. సో నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మానిటరింగ్ కూడా ఉంటుంది. సో అలాగే ఎస్ఏపి బేసిస్ ఏంటి అంటే సో ఎస్ఏపిలో ఏమైనా ఆథరైజేషన్ ప్రాబ్లం కానీ ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఎస్ఏపి బేసిస్ వాళ్ళు ఏంటి అంటే దీన్ని రిజాల్వ్ చేస్తారు. సో అందుకే అడ్మినిస్ట్రేషన్ అండ్ మానిటరింగ్ ఆఫ్ శాప్ సిస్టమ్స్ అని చెప్తాము. ఎస్ఏపి బేసిస్ వాళ్ళు ఏంటి అంటే 24/7 వర్క్ చేయవలసి ఉంటుంది. బికాస్ ఆఫ్ ది రీజన్ ఏంటి అంటే మనకి అది ఎస్ఏపి అనేది షట్ డౌన్ అవ్వకూడదు అట్ ఎనీ టైం. సో అందుకు వీళ్ళు 24/7 వర్క్ చేయవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఏపి అబాప్ వచ్చేసరికి మన అందరికీ తెలిసిందే ఇట్స్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ శాప్. అంటే మీరు వాట్సాప్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాట్సాప్కి సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసి వాట్సాప్ అనేది రాస్తారు, ఐదర్ పైథాన్ ఆర్ జావా, సి, .NET. సో సంథింగ్ అలా ఎస్ఏపి రాయడానికి అబాప్ అనే లాంగ్వేజ్ని యూస్ చేశారు. సో ఎస్ఏపి బిబో ఇన్ ద సెన్స్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్. లైక్ నెక్స్ట్ ఇప్పుడు 9th పాయింట్ ఉంది కదా, శాప్ లాగన్ కాన్ఫిగరేషన్. సో మనం ఇది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం, శాప్ లాగన్ కాన్ఫిగరేషన్. నా కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ మటుకు చేయట్లేదు. సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ గైస్, ఆల్ ది బెస్ట్.